హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, మరికొన్ని యూస్ఫుల్ అప్డేట్ అయితే మీ ముందుకు తీసుకొని వచ్చాను. అలానే 3 బెస్ట్ మూవీస్ని అయితే రికమెండ్ చేశాను. వీకెండ్ కాబట్టి చూడండి, మీకు నచ్చుతాయి. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా విజిట్ చేసినట్టయితే మన ఛానల్లో ఉన్న క్వాలిటీ కంటెంట్ అప్డేట్స్ మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. సింపుల్గా వీడియో ఎంజాయ్ ద వీడియో. నెంబర్ 1, నెట్ఫ్లిక్స్ ఇండియా వారు వచ్చేసి మన ముందుకు మరొక ఒరిజినల్ సిరీస్ని అయితే తీసుకురాబోతున్నారు. ఈ సిరీస్ టైటిల్ వచ్చేసి ద విచర్ బ్లడ్ ఆరిజిన్. ఇదొక యాక్షన్ అడ్వెంచర్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా సిరీస్కి అయితే వస్తుంది. యాక్చువల్గా చెప్పాలంటే ద విచర్ సిరీస్ అయితే ఉంది కదా, ఆ సిరీస్కి వచ్చేసి ఇది ప్రీక్వెల్కి అయితే వస్తుంది. సో సీజన్ 1లో టోటల్ 4 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఈ 4 ఎపిసోడ్స్ రిలీజ్ వచ్చేసి December 25th ఆన్ నెట్ఫ్లిక్స్ ఇండియా. తెలుగు, ఇంగ్లీష్, హిందీ అండ్ తమిళ్ ఆడియోస్. అఫీషియల్ టీజర్స్ కూడా రిలీజ్ చేశారు, డబ్బుడ్ వర్షన్స్వి. సో మీరు చూడాలనుకుంటే చూడండి. నెంబర్ 2, వారిసు. ఈ మూవీ ఆడియో లాంచ్ వచ్చేసి December 24th అయితే ఉండబోతుంది. అలానే ఈ మూవీ సెకండ్ సింగిల్ కూడా ఆన్ ది వే. చెప్పాలంటే మనకి ఈ నవంబర్ ఎండ్ లోపల అయితే రిలీజ్ చేస్తారు. నెంబర్ 3, విష్ణు విశాల్ గారి న్యూ ఫిలిం మట్టి కుస్తీ. ఇది ఒక బైలింగ్వల్ ఫిలిం. సో ఈ మూవీని వచ్చేసి December 2nd అయితే థియేటర్స్ రిలీజ్ చేయబోతున్నారు, తెలుగు అండ్ తమిళ్ లాంగ్వేజెస్. 1% ఆఫ్ సంథింగ్. ఇది ఒక కొరియన్ వెబ్ సిరీస్. మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పున్నాను కదా, మనకి తమిళ్ అండ్ తెలుగు వర్షన్స్ని ప్లేఫ్లిక్స్ వారు రిలీజ్ చేస్తున్నారని చెప్పేసి. సో తమిళ వర్షన్ అయితే రిలీజ్ చేశారు, నా ఇప్పుడైతే అవైలబుల్ అయితే ఉంది. సో తెలుగు వర్షన్ వచ్చేసి నెక్స్ట్ వీక్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. అంటే ఇప్పుడు వచ్చే ఫ్రైడేకి వచ్చేసి ప్లేఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో తెలుగు వర్షన్ వచ్చేసి అప్లోడ్ చేస్తారు. నెక్స్ట్ నెంబర్ 5లో వచ్చేసి ఎన్టీఆర్ గారు వచ్చేసి ఎస్టర్డే ఒక యాడ్ షూట్కి అయితే వెళ్ళారు. రామోజీ ఫిలిం సిటీలో అయితే జరిగింది. సో అక్కడి నుంచి ఒక పిక్ అయితే రివీల్ చేశారు. మీకు పైన డిస్ప్లే అవుతుంది కదా ఫ్రెండ్స్, అదే ఆ పిక్ వచ్చేసి. చాలామంది ఈ పిక్ని చూసి ఏమంటున్నారంటే ఆ గ్లాసెస్ పెట్టుకోవడం వల్ల ఒక వైపు నుంచి చూస్తే ప్రభాస్ లాగా ఉన్నారు అంటున్నారు. సో మీకు కూడా అలా అనిపిస్తుందా ఫ్రెండ్స్? కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏమైనా లుక్ అయితే అదిరిపోయింది. సో ఎన్టీఆర్ 30లో కూడా ఇదే లుక్ ఉంటే చాలా బాగుంటుంది. నెంబర్ 6, ఎమర్జెన్సీ డిక్లరేషన్. దీని గురించి మీకు నేను 1 month బ్యాకే చెప్పున్నాను. మనకి డబ్బుడ్ వర్షన్స్ అయితే వస్తుందని చెప్పేసి. ఇది ఒక కొరియన్ ఫిలిం, లైక్ యాక్షన్ థ్రిల్లర్ అండ్ క్రైమ్ ఫిలిం. సో ఫ్రెండ్స్, ఈ మూవీకి IMDb రేటింగ్ వచ్చేసి 7.0 out of 10 అయితే ఇవ్వడుంది. నా ఇప్పుడైతే ఈ మూవీ ప్రైమ్ వీడియోలో డిజిటల్ ప్రీమియర్ అయితే అవుతుంది. కొరియా, తెలుగు, తమిళ్ అండ్ హిందీ ఆడియోస్. ఫ్రెండ్స్, IMDb రేటింగ్ అయితే మంచిగా అయితే ఇచ్చున్నారు. సో మూవీని అయితే చూడండి. నేను కూడా ఈరోజు నైట్ అయితే చూస్తున్నాను. నెంబర్ 7, హంట్. ఇది 2022 ఇయర్లో వచ్చిన కొరియన్ వెబ్ సిరీస్. దీని గురించి కూడా మీకు చాలాసార్లు అయితే చెప్పున్నాను కదా, మనకి తమిళ వర్షన్, తెలుగు వర్షన్, హిందీ వర్షన్ వస్తున్నాయని చెప్పేసి. సో ఫైనల్గా వచ్చి సెట్ అయిపోయింది. మనకి ఇంకా 1 or 2 weeksలో అప్లోడ్ చేయబోతున్నారు ప్రైమ్ వీడియో వారు. ఫ్రెండ్స్, ఈ మూవీకి IMDb రేటింగ్ వచ్చేసి 6.9 out of 10 అయితే ఇవ్వబడింది. మనకి ఈ మూవీలో హీరో వచ్చేసి, మీరు స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్ అయితే చూసారు కదా, అందులో హీరో అయితే ఉంటాడు కదా, తనే ఈ మూవీలో కూడా హీరో. నెంబర్ 8, మీట్ క్యూట్. ఫ్రెండ్స్, ఈ మూవీని యాక్చువల్గా థియేటర్స్ రిలీజ్ చేద్దాం అనుకున్నారు. బట్ సడన్గా వచ్చేసి ఈ ఆంథాలజీ మూవీని థియేటర్స్ నుంచి స్కిప్ చేసి డైరెక్ట్ ఓటీటీకి అయితే ఇచ్చేశారు. సోనీ లివ్ ఓటీటీ ప్లాట్ఫామ్ వారు ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు. సో వారు వచ్చేసి అఫీషియల్ టీజర్ని కూడా రిలీజ్ చేశారు. మీరు టీజర్ అయితే చూడండి. ఈ మూవీలో ఎవరెవరు స్టార్ కాస్ట్ ఉన్నారు అనేది మీకు తెలుస్తుంది. అందరి పేర్లు అయితే చెప్పలేను. అండ్ ఈ మూవీలో వచ్చేసి టోటల్ 5 రొమాంటిక్ లవ్ స్టోరీస్ అయితే ఉండబోతున్నాయి. ఇది ఒక ఆంథాలజీ మూవీ కదా, సో 5 రొమాంటిక్ స్టోరీస్ అయితే మనకి చూడడానికి దొరుకుతుంది. సో అలానే వచ్చేసి మనకి ఈ మూవీలో నేచురల్ స్టార్ నాని ఉన్నారు కదా హీరో. సో తన సిస్టర్ వచ్చేసి యాక్ట్ చేశారు. ఫస్ట్ డెబ్యూట్ ఫిల్మ్ తనకి. సో కమింగ్ సూన్ అని చెప్పారు. సో డేట్ అయితే త్వరలో అయితే రివీల్ చేస్తారు. డేట్ రాగానే మీకు అప్డేట్ చేస్తాను. మనకి ఇది మల్టిపుల్ ఆడియోస్లో అయితే వస్తుంది. నెంబర్ 9, ద విచర్. ఇది ఒక యాక్షన్ అడ్వెంచర్ ఫ్యాంటసీ థ్రిల్లర్ సిరీస్. ఈ సిరీస్కి వచ్చేసి 8.2 out of 10 అయితే IMDb రేటింగ్ అయితే ఇవ్వబడింది. ఇది ఒక సూపర్ హిట్ వెబ్ సిరీస్. సో ఈ సిరీస్ వచ్చేసి ఇప్పుడైతే మనకి ఇంగ్లీష్ అండ్ హిందీ వర్షన్స్ వచ్చేసి ఎప్పటి నుంచో అవైలబుల్ అయితే ఉన్నాయి. సో ఫ్యూచర్లో వచ్చేసి సీజన్ 1, సీజన్ 2 వచ్చేసి తెలుగు అండ్ తమిళ వర్షన్స్ అయితే రాబోతున్నాయి. ఇదైతే నెట్ఫ్లిక్స్ ఇండియా వారు అఫీషియల్గా అయితే కన్ఫర్మ్ చేశారు. సో ఫ్యూచర్లో అంటే విచర్ సీజన్ 3 అయితే ఉంది కదా, సో అది సమ్మర్ 2023 అయితే వస్తుంది. సో దాంతో పాటు అయితే రిలీజ్ చేయవచ్చు. నెంబర్ 10, క్యాట్. ఇది నెట్ఫ్లిక్స్ వారి ఒరిజినల్ వెబ్ సిరీస్. ఈ సిరీస్ని వచ్చేసి December 9th అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఒరిజినల్ వచ్చేసి హిందీ, సో తమిళ్, తెలుగు కూడా వస్తాయి. నెంబర్ 11, యాక్ట్రెస్ అంజలి గారిది రీసెంట్గా ఝాన్సీ అనే వెబ్ సిరీస్ అయితే వచ్చింది హాట్స్టార్లో. సిరీస్ వచ్చేసి సూపర్ హిట్ అయితే అయింది. సో అదే వేడి మీద హాట్స్టార్ వారు వచ్చేసి అంజలి గారు యాక్ట్ చేసిన మరొక వెబ్ సిరీస్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఈ సిరీస్ టైటిల్ వచ్చేసి ఫాల్. దీనికి సంబంధించిన అఫీషియల్ టీజర్ని కూడా రిలీజ్ చేశారు. సో త్వరలో వచ్చేసి ఈ సిరీస్ హాట్స్టార్లో ప్రీమియర్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 12, యశోద. ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి ప్రైమ్ వీడియో వారైతే బ్యాక్ చేసుకున్నారు. ఎస్టర్డే ఈ మూవీ థియేటర్స్ రిలీజ్ అయింది. మూవీ అయితే హిట్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. చెప్పాలంటే మూవీ అయితే బాగుంది. నాకు స్టోరీనే ఒక దగ్గర హాలీవుడ్కి కాపీ అనిపించింది. అంటే మూవీ స్టోరీ వచ్చేసి బ్యూటీకి సంబంధించింది కదా, సో అది నాకు ఒక మూవీ అయితే నేను చూస్తున్నాను హాలీవుడ్లో, సో దానికి నాకు కాపీ అనిపించింది అంతే, దానికన్నా ఎక్కువ ఏం లేదు.
అండ్ మీకు కూడా అలా అనిపించిందా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ థియేటర్స్లో చూసేవారు చూసేసేయండి. అండ్ ఓటీటీ కోసం వెయిట్ చేస్తున్న వారు వచ్చేసి డిసెంబర్ మంత్ వరకు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. 4 weeks అగ్రిమెంట్ అయితే ఉంది. సో డిసెంబర్ ఫస్ట్ వీక్లో లేకుంటే సెకండ్ వీక్లో అయితే మనకి ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ అయితే అవుతుంది. నెక్స్ట్ నెంబర్ 13 ఎన్టీఆర్ 30 మూవీ గురించి. ఈ మూవీ టైటిల్ అయితే లాక్ చేసుకున్నారు ఫ్రెండ్స్. డైరెక్టర్ గారు వచ్చేసి లాక్ చేసుకున్నారు, దేవరా టైటిల్ అంట. సో ఈ న్యూస్ కానీ ఎక్కడైనా మీరు చూసుంటే తను అడగండి, నీకు డైరెక్టర్ గారు చెవులో ఏమని చెప్పారా ఈ మూవీ టైటిల్ అని చెప్పేసి. టైటిల్ వచ్చేసి ఏం లాక్ చేయలేదు ఫ్రెండ్స్. ఇది ఒక ఫేక్ బజ్ అయితే క్రియేట్ అయింది. సో టైటిల్ గురించి అయితే ఇప్పటికీ ఎలాంటి ప్రస్తావన అయితే లేదు. సో ఫ్యూచర్లో మంచి టైటిలే లాక్ చేస్తారు. సో దాని గురించి అఫీషియల్గా వచ్చినాక మాట్లాడుకుందాం మనం. ఫ్రెండ్స్ నెక్స్ట్ నెంబర్ 14లో వచ్చేసి హీరో సూర్య గారి అప్కమింగ్ మూవీస్ లిస్ట్ అయితే చూద్దాం. నెంబర్ 1 సూర్య 41. ఈ మూవీ తెలుగు టైటిల్ వచ్చేసి అచ్చలుడు. ఫీమేల్ లీడర్లో వచ్చేసి కృతి శెట్టి గారు అయితే కనబడబోతున్నారు. డైరెక్టర్ బాలా. అండ్ బ్యానర్ వచ్చేసి సూర్య అండ్ జ్యోతిక ఓన్ బ్యానర్ 2D ప్రొడక్షన్ బ్యానర్. అండ్ ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు జీవి ప్రకాష్. సో ఫ్రెండ్స్ రిలీజ్ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ సమ్మర్ 2023. నెంబర్ 2 సూర్య 42. ఇది ఒక యాక్షన్ డ్రామా ఫిల్మ్కి అయితే రాబోతుంది. ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి శివ. ఫీమేల్ లీడర్లో దిశా పటాని గారు అయితే కనబడబోతున్నారు. బ్యానర్ వచ్చేసి గ్రీన్ స్టూడియోస్ అండ్ వివి క్రియేషన్స్. ఇప్పటికే ఈ మూవీ ఒక షెడ్యూల్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. అదే గోవాలో రీసెంట్గా అయితే జరిగింది కదా. సో సెకండ్ షెడ్యూల్ని కూడా త్వరలో అయితే బిగిన్ చేయబోతున్నారు. అండ్ రిలీజ్ వచ్చేసి 2024 ఇయర్ ఫస్ట్ హాఫ్. నెక్స్ట్ నెంబర్ 3 సూర్య 43. డైరెక్టర్ లోకేష్ కనకరాజ్. సో లోకేష్ కనకరాజ్ గారు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి తలపతి 67 అయితే కంప్లీట్ చేయాలి. తర్వాత వచ్చేసి ఖైదీ 2 అయితే ఉంది. దాని తర్వాత ఈ రోలెక్స్ మూవీ అయితే షూటింగ్ బిగిన్ అవుతుంది. ఫ్రెండ్స్ ఈ 3 మూవీసే సూర్య గారి ఇప్పటికైతే అఫీషియల్గా కన్ఫర్మ్ అయి ఉన్నవి. సో ఇంకా అఫీషియల్గా కానివి గురించి చెప్పాలంటే డైరెక్టర్ వెంకట్ ప్రభు గారితో ఒక మూవీ అయితే వస్తుంది. సో ఇది ఫ్యూచర్లో అయితే కన్ఫర్మ్ అవ్వాలి. ఇంకో మూవీ వచ్చేసి సుధా కొంగనా గారితో ఒక మూవీ అయితే ఉంది. సో దీని గురించి అఫీషియల్గా మనకి ఫ్యూచర్లో అప్డేట్ అయితే వస్తుంది. ఇంకో మూవీ వచ్చేసి డైరెక్టర్ శంకర్ గారితో ఒక బిగ్ ప్రాజెక్ట్ అయితే వస్తుంది. సో దాని గురించి కూడా అఫీషియల్గా కన్ఫర్మ్ అవ్వాల్సి అయితే ఉంది. నెక్స్ట్ నెంబర్ 15లో వచ్చేసి మూవీ రికమెండేషన్. ఇది 2022 ఇయర్లో వచ్చిన రివెంజ్ డ్రామా సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ ఫిల్మ్ స్టారింగ్ మమ్మూటి. రీసెంట్గా ఈ మూవీ మనకి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో ఈ ఫ్రైడే రిలీజ్ చేశారు. డబ్బుడ్ వర్షన్స్ కూడా రిలీజ్ చేశారు. సో మూవీ అయితే చూడడం జరిగింది. మూవీ అయితే చాలా బాగుంది, అందుకే రికమెండ్ చేస్తున్నాను. సో చూడని వారు ఎవరైనా ఉంటే ఈ మూవీని ఇంకా చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మూవీ స్టోరీ మీకు చెప్తే స్పాయిలర్ అయిపోతుంది, మధ్యలోనే మీరే ప్రిడిక్ట్ చేస్తారు. ఇంకా నేను చెప్తే బిగ్ స్పాయిలర్ అయిపోతుంది. మూవీ స్టోరీ అయితే ఒక న్యూ కాన్సెప్ట్ మీద చాలా బాగా తీశారు డైరెక్టర్ గారు వచ్చేసి. సో చూడండి, మనకి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో అవైలబుల్లో ఉంది. టోటల్ 4 లాంగ్వేజెస్. నెక్స్ట్ నెంబర్ 16లో వచ్చేసి 2 18+ మూవీస్ని అయితే రికమెండ్ చేయబోతున్నాను. ఇందులో మీకు స్టోరీ మంచిగా చూడడానికి దొరుకుతుంది, అలానే అడల్ట్ సీన్స్ కూడా ఉంటాయి. సో ఇవి మనకి గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగు డబ్బింగ్లో ఉన్నాయి, అలానే ఓటీటీ ప్లాట్ఫామ్స్లో కూడా ఉన్నాయి. సో ఆ 2 మూవీస్ ఏంటో చూద్దామా. నెంబర్ 1 నాక్ నాక్. ఇది 2015లో వచ్చిన మూవీ. ఈ మూవీ మనకి ప్రైమ్ వీడియోలో అవైలబుల్ అయితే ఉంది. సో తెలుగు డబ్బింగ్ ఉంది కాబట్టి సో వాచ్ అలోన్. నెంబర్ 2 ద వుల్ఫ్ ఆఫ్ ద వాల్ స్ట్రీట్. ఇది 2013లో వచ్చిన మూవీ. రీసెంట్గానే మనకి తెలుగు డబ్బింగ్ అయితే వచ్చింది. సో ఎంఎక్స్ ప్లేయర్లో అండ్ ప్రైమ్ వీడియోలో అయితే అవైలబుల్ అయితే ఉంది. సో చూడండి, ఈ మూవీని కూడా రన్ టైం అయితే కొంచెం ఎక్కువగా అయితే ఉంటుంది, అయినా పర్లేదు. మూవీ స్టోరీ కంటెంట్ అయితే చాలా బాగుంటుంది. సో ఈ మూవీని కూడా చూసేటప్పుడు ఫ్యామిలీని అవాయిడ్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. మరికొన్ని యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. Inside lane, missing exits, glued to the pavement. Between the lines, I keep my gaze straight ahead as the last stop flies by.